ఫస్ట్గా నేను ఈ సినిమా బిగిన్ చేసి నందుకు మ్యూజిక్ డైరెక్టర్గా రోషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన కోటి గారికి మేము ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోషన్ ఈ సినిమాలో చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు రేపు 20వ తేదీ ఇది రిలీజ్ అవుతుంది. ఇది అయిన తర్వాత డెఫినెట్గా మీరు చూస్తారు ఎలా ఉంటుంది అనేది. మీరే పత్రికల్లో ఎలా రాస్తారో చూడాలి నేను కూడా నా సినిమాని. తర్వాత హీరోయిన్ అమ్మాయి బొంబాయి అమ్మాయి, అందుకని ఇలా రాలేకపోయింది ఈరోజు. చాలా ఫ్రెష్గా చాలా బాగా చేసింది అమ్మాయి చైల్డ్ ఆర్టిస్టు ప్లస్ జై చిరంజీవిలో చిరంజీవి మేనకోడలుగా చేసింది. తర్వాత దూకుడు సినిమాలో సమంత సిస్టర్గా చేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ముందుకు తర్వాత హీరోని చూస్తే హీరో చాలా బాగా చేశాడు. హీరో యాక్షన్ మీరు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా బాగా చేశాడు అనేది. సో నేనైతే చాలా 100% హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత స్పెషల్ పాస్ట్ చేసిన గురుచరణ్, అంటే హీరోయిన్ ఫాదర్గా చేశారు, యంగ్గా ఉన్నా సరే చాలా బాగా చేశాడండి. మీరు చూస్తారు ఆయన ఎంత స్క్రీన్ మీద ఎలా బాగా చేశారు అనేది డెఫినెట్గా. తర్వాత నా ఫ్రెండ్ డైరెక్టర్ కమలాకర్ ఈ సినిమాని ఎంతో ప్యాషనేట్గా ఒక కొత్త వాళ్ళతో తీసిన, నేను కొత్త వాళ్ళని అనడానికి లేదు, ఎందుకంటే కమలాకర్ ఒక 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. మన కోడి రామకృష్ణ గారి దగ్గర ఒక 8 years పనిచేశాడు. తర్వాత అల్లు అర్జున్ దగ్గర కూడా 8 years పనిచేశారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ని కూడా నేను మొదటి సినిమా అన్ను, ఆయన ఎన్నో సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు. వాళ్ళ డాడీ దగ్గర కూడా బాగా నేర్చుకొని ఉండుంటాడు డెఫినెట్గా, అందుకని నాకు బాగా మంచి మ్యూజిక్ ఇచ్చాడండి. అతను కూడా ఇది మీకు ఫస్ట్ సినిమా అనిపిస్తుంది కానీ సీనియర్గా అనిపిస్తున్నారు. అలానే మా సిద్ధాంత్ చాలా సీరియల్లో ఉన్నాడు, అలానే కొన్ని మూవీస్లో కూడా నటించాడు. ఒక మోడల్ కూడా అతను కూడా ఈ సినిమాకి ఫ్రెష్, బట్ ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. అలానే గురుచరణ్ కూడా, బట్ నేనే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ వచ్చిన అందరూ, ఇక్కడ ఉన్న నా ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు, బట్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. సో ఈ సినిమా రేపు 20వ తేదీ రిలీజ్ అవుతుంది. ఇది పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీట్ అయిన తర్వాత వారు నన్ను అగ్నిపూల్ అనే సీరియల్లో చూసి రమ్మన్నారట. చూసిన తర్వాత సార్ మీరు దానిలో కోట్ వేసుకొని ఉన్నారు, మీరు బయట చాలా యంగ్గా ఉన్నారు, కానీ మాకు రోల్కి మీరే అని ఫిక్స్ అయ్యాము అని చెప్పి స్టోరీ ఒక మెయిన్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 3 hours ఎక్స్ప్లెయిన్ చేశారు. నార్మల్గా ఒక క్యారెక్టర్కి, ఒక విలన్ క్యారెక్టర్కి అంతసేపు నరేట్ చేయరు అనుకుంటాను, కానీ ఎంతో ప్యాషనేట్గా 3 hours నాకు ఆ స్టోరీ చెప్పేటప్పటికి చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యాను, ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యాను. సార్ నేనైతే చేస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కోటి సార్ లాంటి వాళ్ళు పెద్దలందరూ కూడా చాలా బాగా చేసామని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనదేం ఉండదు, ఆర్టిస్టులది ఏం ఉండదు, మనల్ని చూసే డైరెక్టర్ కళ్ళలోనే అంతా ఉంటుందని నేను బిలీవ్ చేసే వ్యక్తిని. నాలో అలాంటి క్యారెక్టర్ని మా కమలాకర్ గారు ఎలా చూశారో నాకు తెలియదు, కానీ నాకు వచ్చే ప్రతి మంచి పేరుకి, చిన్న కాంప్లిమెంట్కి కూడా నాకు కంప్లీట్ క్రెడిట్ వారిదే. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ క్యారెక్టర్ని నా మైండ్లోకి తీసుకెళ్ళిపోయి వదిలేశారు నన్ను సెట్లో. ఒక సీన్ ఒక పూటంతా ప్లాన్ చేస్తున్నారు ఆ రోజు షూటింగ్ అప్పుడు. నేను కరెక్ట్గా 4 minutesలో సింగిల్ షాట్లో సింగిల్ టేక్లో ఫినిష్ చేశాను. చేసి అప్పుడు యూనిట్ అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట గాయకుడు సినిమాతో. గాయకుడు సినిమా రిలీజ్ కాకముందు నుంచి నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది. హ్యాపీనెస్, తర్వాత కాంప్లిమెంట్స్ అవన్నీ కూడా అప్పుడే వచ్చేసినట్టుగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే లోపల సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను కాబట్టి. అసలు ముఖ్యంగా చెప్పాల్సింది ఈ సినిమాకి మ్యూజిక్ అండి. అసలు మ్యూజిక్ ఏంటంటే ఎలా ఉందంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఆ మ్యూజిక్ ఏంటంటే ఏ పాట కాపాట అద్భుతంగా చేశారు మన రోషన్ గారు. నా ఫేవరెట్ సాంగ్ ఏ వైపు నడవాలో అని ఒక పెయిన్ఫుల్ సాంగ్. ఆ సాంగ్ స్టార్ట్ అయిన 3 seconds నుంచి ఒక డీప్ పెయిన్లోకి తీసుకెళ్ళిపోయారు మన అందరినీ రోషన్ గారు. నన్ను ఇంతగా నమ్మి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, దే హ్యావ్ గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ. నేను దాన్ని ఐ యూటిలైజ్డ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ఇట్. ది మూవీ ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్ అండి. చాలా బాగా వచ్చింది సినిమా. హీరోయిన్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ది సాంగ్స్ పిక్చరైజేషన్ మెయిన్గా చాలా చాలా బాగా వచ్చిందండి. అండ్ మీకు అందరికి తెలిసినట్టు ఆడియో లాంచ్ అక్టోబర్లో చేసాం.
రెహమాన్ గారు అందరూ వచ్చారు. రెహమాన్ గారు లాంచ్ చేశారు ఆడియో, సచ్ ఎ లెజెండ్ హీ ఇస్. బాలు గారు అండ్ హారిస్ జయరాజ్ గారు, మణి శర్మ గారు, ఎవ్రీ వన్ వేర్ దేర్. అది అసలు అంతమంది కంపోజర్స్ వచ్చి చేయడం అంటే ఇట్స్ రియలీ గ్రేట్. అసలు ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫాదర్ ఫస్ట్ అండ్ యా నెవర్ బిఫోర్. అండ్ తాతగారు సాలూరు రాజేశ్వరరావు గారు, ఆయన బ్లెస్సింగ్స్. అండ్ ద మూవీ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. 20th అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Firstly, I would like to thank my producer and my director. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా మొదటి సినిమా యాజ్ ఎ డెబ్యూ. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో ఏదైనా సెకండ్ థర్డ్ మర్చిపోతారు కానీ ఫస్ట్ ఎప్పుడు ఎవరు మర్చిపోరు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫస్ట్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సెకండ్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రోషన్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్. లవ్లీ. మన గురుచరణ్ గారు చెప్పినట్టు ఏ పాటకి ఆ పాట సూపర్గా ఉంటుంది. నాకు చాలామంది బయట నా ఫ్రెండ్స్ అడుగుంటున్నారు, నీకు ఏ పాట నచ్చింది, ఏ పాట బాగుంటుంది అంటే అన్ని పాట బాగుంటాయి. ఒక సెంటిమెంట్కి సెంటిమెంట్ పాట బాగుంటుంది, ఒక హ్యాపీనెస్కి హ్యాపీనెస్ దానికి ఒక పాట బాగుంది. ఎవ్రీథింగ్ అన్న చక్కగా చాలా మంచి పాట ఇచ్చారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా పెద్దోళ్ళందరికీ, మా ఆడియో ఫంక్షన్కి వచ్చిన పెద్దోళ్ళందరికీ మరొకసారి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను. ఏఆర్ రెహమాన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, హరీష్ జయరాజ్, మణి శంకర్ గారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాట్ టు ఫర్గెట్ కోటి సార్. వితౌట్ యూ దిస్ వుడ్ నెవర్ బీన్ పాసిబుల్. నా ఫస్ట్ సినిమాకి, మొదటి సినిమాకి ఎంతోమంది పెద్దోళ్ళు రావడం అది 100% మీ వల్లే జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ కొన్ని రోజు ముందు సినిమా ప్రివ్యూ చూసాం. ప్రివ్యూ చూసి బయట వచ్చిన తర్వాత కోటి గారు వచ్చేసి నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేసావు, కొన్ని సీన్స్లో చాలా బాగా ఎమోషన్ అవన్నీ ఉంది, చాలా బాగా చేసావు. అంత పెద్ద వ్యక్తితో ఈ మాట రావడం ఐ ఫీల్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే గాయకుడు సినిమా ఇది ఒక మంచి ఫీల్ గుడ్, ఒక లవ్, ఎమోషన్, పెయిన్ ఇవన్నీ ఈ సినిమాలో ఉంటుంది. అందరు చెప్తూ ఉంటారు మన సినిమా చాలా బాగుంది, ఒక డిఫరెంట్గా ఉంది. మా సినిమా ఎందుకు డిఫరెంట్గా ఉందంటే ఇది ఒక చక్కగా ఒక డీసెంట్ సినిమా. దీనిలో నో డబల్ మీనింగ్ డైలాగ్స్, బూత్ లేకుండా చాలా చక్కగా. ఆ సెన్సర్ వాళ్ళు కూడా మాకు యూ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఐ ఫీల్ యూ ఆల్ విల్ లవ్ ద మ్యూజిక్. ఇది ఎలా అంటే సినిమా చూసినప్పుడు అందరికీ ఒక మంచి స్మైల్ ఉంటుంది ఫేస్లో. ఒక క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. మీరు అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ February 20 రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ వెళ్ళి చూడండి. మేమందరం కొత్తలు కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి, ఎక్స్ట్రా ఎనర్జీతో కష్టపడి వి ట్రై టు గివింగ్ యూ ద బెస్ట్. ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. గాయకుడు సినిమా ప్రెస్ మీట్ అంటే 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖున విడుదల అయిపోతుంది మా గాయకుడు చిత్రం. ఈ మధ్య చిన్న చిత్రాలని ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు మా ప్రేక్షక మహాశయులు. ఇటు ఇరు రాష్ట్రాల నుండి చక్కటి అన్ని సూపర్ హిట్స్ అవుతున్నాయి చిన్న సినిమాలు. అందువల్ల ఇప్పుడు ట్రెండ్ చాలా మారి ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ఎంతగానో, కొత్త తరాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అలాగే ఆ జర్నీలో మా ఆలీ, అలాగే మా తనయుడు సాలూరు రోషన్ కూడా మొట్టమొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాతోటి లాంచ్ అయ్యాడు. మీకు అందరికీ తెలుసు ఈ గాయకుడు ఆడియో ఫంక్షన్ ఎంత వైభవంగా జరిగిందో. అందరు సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ దగ్గర నుండి, అలాగే గాయకుడు, మహాగాయకుడు, గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరు సమక్షంలో ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది ఆడియో ఫంక్షన్. ఇప్పటికీ అందరికీ గాయకుడు అనే సినిమా పేరు అలాగే గుర్తుండిపోయింది. కానీ మా వాడు చాలా అదృష్టవంతుడు. ఏంటంటే నా మొదటి చిత్రం ప్రళయ గర్జన అని స్టార్ట్ అయింది నా సినిమా. కానీ ఆ తర్వాత నేను ఒక 48 సినిమాల వరకు నాకు సక్సెస్ లేదు. కానీ ఏదేదో సినిమాల భార్యాభర్తలు సవాలని, అదని ఇదని ఏదేదో చేసుకుంటూ వచ్చాం. తర్వాత యముడుకు మొగుడు అని అక్కడుండి అన్నింటిలో ఎముడు మొగుళ్ళు అనేసి నేను రాజ్ కోటిగా నా జర్నీ స్టార్ట్ అయింది. నాకు
ఇన్ని రోజులు నా కెరీర్లో ఇంత లాంగ్ జర్నీ జరగడానికి కారణం దాదాపు 4 దశాబ్దాలు పూర్తి అయిపోయి 43 సంవత్సరాలైంది నేను ఇండస్ట్రీకి వచ్చి. 1974లో గిటారిస్ట్గానే ప్రారంభమయ్యి ఆ తర్వాత ఎన్నో సక్సెస్లు ఫెయిల్యూర్స్ అన్నీ చూశాను, ఎన్నో అనుభవాలు. కానీ నేను ప్రతి పాటని అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఎంతో కష్టపడి ఎంతో డెడికేటెడ్గా చేశాను. యాక్చువల్లీ నువ్వే కావాలి సినిమా అది చిన్న సినిమా అనేది నేను తక్కువ మ్యూజిక్ చేసి ఉంటే డెఫినెట్గా నేను చాలా లూజ్ అయ్యేవాడిని. కానీ ఆ సినిమా వల్ల ఒక మిలీనియం ఇయర్లో యూత్ యంగ్స్టర్స్ దగ్గర కూడా నాకు ఈ రోజుకి కోటిగా ఒక రికగ్నైజింగ్ వచ్చింది నువ్వే కావాలి చిత్రం. అలాగా గాయకుడి చిత్రం తప్పకుండా మా రోషన్కి ఒక మంచి రికగ్నైజింగ్ వస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పటి నుండి నాకు అంటే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు క్లీన్గా చాలా అలా గుర్తుండిపోయిన సబ్జెక్ట్, చాలా మంచి స్టోరీ. నేను సినిమా చూసినప్పుడు చాలా 2-3 ప్లేసుల్లో ఎమోషన్ ఫీల్ అయ్యాను బికాస్ ఆఫ్ అలీ. తను చేసినటువంటి యాక్టింగ్ ఎక్సలెంట్ అనమాట. తర్వాత మనకు ఇంకొక మంచి నటుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ ఇంటర్వ్యూ అవుతున్నారు, ఎవరో కాదు గురుచరణ్. మెగాస్టార్ చిరంజీవి గారు అడిగారు, ఏమయ్యా మంచి విలన్ ఎవరైనా కావాలి కొత్తగా ఎవరున్నారు అనేసి నేను అడిగితే, అప్పుడు నేను ఏఎం రత్నం గారి సినిమా ఒకటి ఏదో సినిమా పేరు గుర్తురాట్లా, ఫస్ట్ ప్రకాష్ రాజు గారు యాడ్ చేశారు ఆ సినిమాలో. ప్రకాష్ రాజు ఫస్ట్ ఫిలిం చేస్తే అప్పుడు నేను చూసి అది నాకు మైండ్లో ఉందనమాట. అప్పుడు చిరంజీవి గారు చెప్పాను, సార్ ప్రకాష్ రాజుని ఒక అతను చాలా యంగ్గా వచ్చాడండి, అదరగొట్టేస్తున్నాడు అని అన్నాను. ఇప్పుడు అలాగే ప్రకాష్ రాజ్ ప్లేస్కి తప్పకుండా మా గురుచరణ్ వెళ్తాడని డెఫినెట్గా బ్లెస్ చేస్తున్నాను. రేపు ఆడియన్స్లో కూడా అదే నేమ్ వస్తుంది. అంత ఈజు ఆ స్టైలు చాలా బాగా యాడ్ చేశాడండి గురుచరణ్. ఈ పిక్చర్కి మంచి ఎసెట్ కూడా, తన క్యారెక్టరు అంత చక్కగా బ్యాలెన్సింగ్గా యాక్టింగ్ చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా అల్టిమేట్గా చెప్పాలంటే మా డైరెక్టర్ తను చాలా 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 గొప్పగా తీశారు ఈ సినిమాని. ఒక కావ్యంలాగా, ఒక బుక్ లాగా ఉంది సినిమా చూస్తుంటే. లవ్లీ లవ్ స్టోరీ, ఒక మంచి పాయింట్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయము, అది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. ఆ పాయింటే ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అనమాట. అటువంటి ఈ మంచి గాయకుడు చిత్రాన్ని మీరందరూ ఆదరించి, ఒక సాలూరు రాజేశ్వరరావు తనయుడిగా నన్ను ఎంతగానో ఆదరించారు, నా సంగీతాన్ని. అలాగే 3వ తరం మా సాలూరు రాజేశ్వరరావు వంశంలో సాలూరి రోషన్, ఇది 3వ తరం. తను సంగీత దర్శకుడిగా మొట్టమొదటిసారి గాయకుడు చిత్రానికి మ్యూజిక్ చేశాడు. కాబట్టి ఇటు మా చలనచిత్ర పరిశ్రమ కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అలాగే నా తనయుడిని కూడా ఆదరించి, అలాగే మా అందరి టీంని, ఈ గాయకుడి టీం అందరినీ మీరందరూ దీవించాలి. ముఖ్యంగా ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ కూడా పెద్ద ఎసెట్, చాలా గొప్పగా తీశారు కెమెరామెన్. ఆయన పేరు ఎవరో తెలియదు, కొల్లి దుర్గాప్రసాద్ గారు. వండర్ఫుల్ ఫోటోగ్రఫీ. ఇవన్నీ నేను చెప్పడం కాదు, రేపు మీరందరూ చూసి ఈ చిత్రం గురించి మీరందరూ ఎంతగానో హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఈ చిత్రాన్ని మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఘన విజయం సాధించాలని మీ అందరి చేతులతోటి. ఈ చిత్రం హిట్ అవుతే వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుంది యంగ్స్టర్స్కి. మేము అన్నీ చూసి వచ్చేసాం, కానీ యంగ్స్టర్స్కి ఈరోజు ఒక్క సక్సెస్ ఉంటే చాలు, వాళ్ళకి ఎంతో 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 ఒక కొండంత బలంగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ గాయకుడి చిత్రాన్ని ఘన విజయం సాధించవలసిందిగా మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా గాయకుడి సినిమా డైరెక్టర్ కమల్ నా పేరు. సార్ ఇప్పుడు వాళ్ళని పరిచయం చేయడం చేయగలిగాను, కానీ సరే ఏం లేదు. రేపు ఇది గాయకుడు అనే సినిమా రేపు ఫిబ్రవరి 20వ తేదీన మన ముందుకు రాబోతుంది, ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఫస్ట్ ఆల్ ఈ సినిమాని మనం ప్రజల ముందుకు తీసుకెళ్లే భాగంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. కాబట్టి ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈ 2-3 రోజులు ప్రజల ముందుకి కొంచెం తీసుకెళ్ళగలరని మేము ఈరోజు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. కొత్త వాళ్ళవి కొత్త ప్రయత్నం చేశాము. ఫస్ట్ నేను ఈ కథ చెప్పినప్పుడు దీన్ని నమ్మి అసలు ముందుకు వచ్చిన నా ఫ్రెండ్ రవీంద్రనాథ్ గారికి ముందు సభాముఖంగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత మేము ఈ సినిమాని చేసే ప్రాసెస్లో చాలా హీరోని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో చాలా చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిపోతున్నాం, కథ విన్న వాళ్ళంతా బాగుంది అని అంటున్నారు, కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ అవడం వల్ల డ్రాప్ అయిపోతూ అలా వస్తూ ఉన్నాం. చివరికి ఒక వండర్ఫుల్ టీమ్ తోటి మేము ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. దీంట్లో
హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళే కానీ దీని వెనక పనిచేసిన సాంకేతిక నిపుణులు మాత్రం అందరూ అనుభవం ఉన్న వాళ్ళే. వాళ్ళ యొక్క దాంట్లో అనుభవం ఉండి మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళే. దీంట్లో పెద్ద టెక్నీషియన్స్, పాటల రచయిత చంద్రబోస్ గారు, అనంత శ్రీరామ గారు. చంద్రబోస్ గారు అన్ని పాటలు దీంట్లో 8 పాటలు ఉన్నాయి. మెయిన్ సాంగ్స్ ఒక 5 ఉన్నాయి. దాంట్లో 4 పాటలు చంద్రబోస్ గారు సార్ రాశారు. చిన్న చిన్న బిట్ సాంగ్స్ అనంత శ్రీరామ్ గారు ఒక పెద్ద సాంగ్స్ రాయటం జరిగింది. వాళ్ళు ఈరోజు బయట అవుట్ ఆఫ్ మా చెన్నైలో ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. పేరంటే శాన్వి. చెప్ప ఏం కావాలి అడుగు. ఎవరైనా అలా అడుగుతారా? ఏదో ఒకటి ఇవ్వాలి కానీ. మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ స్మగుల్డ్ ఐటమ్స్ లేదని చెప్పు, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. సార్ ఓపెన్ గన్